ప్రశస్తమైన జీవము గల దేవుని నామమున ప్రియ దైవ జనాంగమా, మీ యొక్క ఉదయకాల సమయము మీకు దేవాతి దేవుని యొక్క కృప సన్నిధి కాపుదలుగా వచ్చునుగాక. ఈ ఉదయకాల సమయము దేవుని యొక్క వాగ్దానము ఫేత్ క్రైస్ట్ టెంపుల్ వారిచే సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ వారి ద్వారా దేవుడు మీకు ఇస్తున్న దేవుని యొక్క వాగ్దానము, ఇదిగో నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము ద్వారా ఈ లేఖనము దేవుని యొక్క వాగ్దానం మనకు తెలియజేయబడతా ఉంది. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. With your help I can advance against a troop. With your help I can advance against a troop. Book of 2 Samuel chapter 22 30th verse. దేవుని యొక్క వాగ్దానము, విత్ యువర్ హెల్ప్ ఐ కెన్ అడ్వాన్స్ అగెన్స్ట్ ఎ ట్రూప్. నేను సైన్యములను జయించదను అంటున్నాడు ప్రియులరా. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును అనే మాట ఈ లేఖనము ద్వారా, ఈ వాగ్దానము ద్వారా మనల్ని పరిశుద్ధుడైన దేవుడు మన బలపరుస్తూ ఉన్నాడు. నిజముగా నేను నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా సామర్థ్యము, నా ధనము, నాయకున్నటువంటి ఆ యొక్క మనుషుల సహాయము కాదు, ఇవన్నీ కూడా కాదు. కానీ ఇదిగో ప్రభువా, నీ సహాయము చేతనైతేనే నేను సైన్యములను, అనగా నాకు ఎదురుగా వస్తున్నటువంటి సైన్యమునైనా, శత్రువునైనా, లేక ప్రియులారా ఎదురుగా వస్తున్న ఎర్ర సముద్రమైనా, ఎదురుగా వస్తున్న ఫరో అయినా, ఎదురుగా వస్తున్న ప్రేమటువంటి వాళ్ళ దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు లాంటి వ్యక్తులు ఎంతమంది అయినా, ఇదిగో ప్రియులారా దేవునికి మహిమ కలుగునుగాక. జీవము గల దేవుడి సన్నిధానములో ఇదిగో దేవుని యొక్క వాక్కు ద్వారా నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాగ్దానం ఏమిటంటే, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. అవును ప్రభువా, నీ సహాయము నాతో ఉంటే, నీ సహాయము నాలో ఉంటే, నీ సహాయము నా వెంట ఉంటే, నా మీదకి వచ్చే ఏ సైన్యము కావచ్చు, అది రాజ్యము కావచ్చు, శత్రువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకా అది సముద్రమే కావచ్చు, ప్రియులారా దేవునికి స్తుతి కలుగునుగాక. ఏ రకమైనటువంటి వ్యతిరేకతలైనా ఇదిగో ప్రభువా, నీ యొక్క సహాయము చేత నేను జయిస్తాను, నేను విడిపించబడతాను, నేను జయము పొందుతానని ఈ యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉంటూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ప్రియ సహోదరి సహోదరుడా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ ఫియర్. త్రూ అవర్ గాడ్ హెల్ప్స్ we will advance against a truth. రాబోవు దినములలో నీకు వచ్చేటువంటి ఉగ్రత అయినా, రాబోవు దినములలో నీకు వచ్చే శత్రువు అయినా, రాబోవు దినములలో నీకు వస్తున్నటువంటి ఇదిగో సముద్రము లాంటి ఉప్పొంగే భయంకరమైన అలల లాంటి శ్రమలైనను, ఇదిగో దేవాతి దేవుని యొక్క సన్నిధానములో గాఢాంధకారంలో ఇలాంటి శ్రమల కొలిమిలో కానీ అట్టి పరిస్థితులు నీకు రాబోతున్నప్పటికీ, ఇదిగో ఉంటున్న పరిస్థితులు అలాగ ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు నీతో ఒక గొప్ప మాట, ఒక గొప్ప వాగ్దానము, ఒక బలమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి గొప్ప ధైర్యముతో కూడిన దేవుని జీవము గల మాట నేను బలపరుచుట కొరకు దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, తల్లి, అన్న, సమస్తము కూడా దేవుని మీద ఆధారపడి, ఇదిగో నా సొంత జ్ఞానము, తెలివి, వివేచన, బలము, ఆర్థిక బలము, ఇదిగో నా వెనకాల ఉన్న మనుషులు కాదట. ప్రియులారా దేవునికి స్తోత్రం. రాజులైనను కూడా ఈరోజు నా దేవుని యొక్క సహాయము వలన జయించి ఉన్నారనే సత్యాన్ని మరచిపోకూడదని లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణగా ప్రియులారా, దావీదైతే ఇదిగో ప్రభువా, ఇదిగో నా రాజువు నీవు, నా కాపరి నీవు, నీ వలన నేను జయము పొందుతానని అనేక మార్లు తను వ్యక్తిగతంగా అనుభవాల గుండా మనకు తెలియజేస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో రాజంట సైన్య బలము చేత విజయం పొందడు, కానీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క నడిపింపు చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ అభిషేకము చేత నీవు నిలబడబోతున్నావు. నీ
నీకు జయము కలగబోతుంది, నీకు ధైర్యము కలగబోతుంది, నీకు విడుదల కలగబోతుంది, నీకు సమాధానము రాబోతుంది, నీకు సహాయము ప్రభు చేత దొరకబోతుంది గనక ఇదిగో ప్రభు వైపు చూడడం మొదలుపెట్టు. ప్రభు కార్యము జరిగించబోతున్నాడు. నీ ఎడల కృప చూపే దేవుడిగా ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. దేవుడిని గొప్ప సహాయము చేయబోతున్నాడు. ఇట్టి వాగ్దానం దేవుడిని ఎడల జరిగించి సమాధానపరిచి మేలు జరిగించును గాక.